హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మా ఛానల్ను ఇప్పుడు ఎవరైనా కొత్తవారు ఓపెన్ చేసినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. మేము అందించే ప్రతి ఎడ్యుకేషన్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ పరంగా రావడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా యొక్క మనవి. ఓకే, మనం గత వీడియోలో 9th క్లాస్ బయో సైన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం జరిగినది. అదే క్లాస్కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్లను మనం ఇప్పుడు ఈ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, మనం వీడియోలో వెళ్ళినట్లయితే మొదటి క్వశ్చన్ నెంబర్ 1. గ్రుడ్డు నుండి లేదా కణం నుండి నీరు బయటకు పోవటాన్ని ఏమంటారు? గ్రుడ్డు నుండి లేదా కణం నుండి నీరు బయటకు పోవటాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ద్రవాభిసరణం, ఆప్షన్ బి అంతర ద్రవాభిసరణం, ఆప్షన్ సి బాహ్య ద్రవాభిసరణం, ఆప్షన్ డి వ్యాపనం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి బాహ్య ద్రవాభిసరణం. కణం నుండి నీరు బయటకు పోవడాన్ని ఏమంటారంటే బాహ్య ద్రవాభిసరణం అంటారు. కణం నుండి నీరు బయటకు పోవడాన్ని బాహ్య ద్రవాభిసరణం అంటారు. ఇక్కడ ఆప్షన్ బి చూడండి, అంతర ద్రవాభిసరణం అంటే ఏంటంటే కణం లోపలికి నీరు ప్రవేశించడానికి అంతర ద్రవాభిసరణం అంటారు. కణం లోపలికి నీరు ప్రవేశించడాన్ని ఏంటంటే అంతర ద్రవాభిసరణం అని అంటారు. ఓకే, మనకు ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి బాహ్య అంటే బయట, అంతర అంటే లోపలికి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ప్లాస్మా త్వచం కణంగాలకు మరియు కణద్రవ్యం మధ్య అదేవిధంగా కణానికి బాహ్య పరిసరాలకు మధ్య భౌతిక అవరోధంగా పనిచేస్తుంది. ఇది నిర్వర్తించే విధిని బట్టి త్వచాలు ఎన్ని రకాలు? ప్లాస్మా త్వచం కణంగాలకు మరియు కణద్రవ్యం మధ్య అదేవిధంగా కణానికి బాహ్య పరిసరాలకు మధ్య భౌతిక అవరోధంగా పనిచేస్తుంది. కణానికి బాహ్య పరిసరాలకు మధ్య భౌతిక అవరోధంగా ఇది ప్లాస్మా త్వచం పనిచేస్తుంది. ఇది నిర్వర్తించే విధిని బట్టి త్వచాలు ఎన్ని రకాలు? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 6. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఈ ప్లాస్మా త్వచాలు ఎన్ని రకాలంటే ఆప్షన్ బి 4 రకాలు. అవి ఏమేమిటంటే అపరగమ్య త్వచం, పారగమ్య త్వచం, వర్ణాత్మక త్వచం, 4వది పాక్షిక పారగమ్య త్వచం. ఏవి అంటే అపరగమ్య త్వచం, తర్వాత అంటే పారగమ్య త్వచం, నెక్స్ట్ ఏంటంటే వర్ణాత్మక త్వచం, నెక్స్ట్ ఏంటంటే పాక్షిక పారగమ్య త్వచం. ఇవి 4 రకాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్రింది వాటిలో ప్లాస్మా త్వచం ద్వారా పదార్థాల రవాణాలో సరికాని జతను గుర్తించండి. ఈ క్రింది వాటిలో ప్లాస్మా త్వచం ద్వారా పదార్థాల రవాణాలలో సరికాని జతను గుర్తించండి. ఓకే, ఆప్షన్ ఏ పాక్షిక పారగమ్య త్వచం, ఆప్షన్ బి అపరగమ్య త్వచం, ఆప్షన్ సి పారగమ్య త్వచం, ఆప్షన్ డి వర్ణాత్మక త్వచం. ఈ త్వచాలు 4 రకాలు: పాక్షిక పారగమ్య త్వచం, అపారగమ్య త్వచం, పారగమ్య త్వచం. ఆప్షన్ డి ఏంటంటే వర్ణాత్మక త్వచం. వీటికి ఏంటంటే సరికాని జతను మనం గుర్తించాలి. ఒకసారి చూడండి, పాక్షిక పారగమ్య త్వచానికి వీటి యొక్క విధి ఏంటంటే ద్రావణికి అనుమతిస్తుంది కానీ దానిలో కరిగిన ద్రావితాన్ని అనుమతించదు లేదా దీనికి వ్యతిరేకంగా కూడా అనుమతించదు. ఈ విధి ఏంటంటే పాక్షిక పారగమ్య త్వచం యొక్క విధి. ఇది ఏం చేస్తుందంటే ద్రావణికి అనుమతిస్తుంది కానీ దానిలో కరిగిన ద్రావితాన్ని అనుమతించదు, అలానే కాకుండా దాని వ్యతిరేకంగా కూడా ఇది అనుమతించదు. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, అపరగమ్య త్వచం పదార్థాలను తమ గుండా ప్రవేశించనీయదు. అపరగమ్య త్వచం యొక్క విధి ఏంటంటే పదార్థాలను తమ గుండా ప్రవేశించనీయదు.
ఓకే, నెక్స్ట్ ఆప్షన్ పారగమ్య త్వచం. ద్రావితాలు ద్రావణిని తమ గుండా ప్రవేశింపజేస్తుంది. పారగమ్య త్వచం ఏంటంటే ద్రావితాలు ద్రావణిని తమ గుండా ప్రవేశింపజేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి. వర్ణాత్మక త్వచం యొక్క విధి ఏంటంటే కొన్ని ఎంపిక చేసిన ద్రావితాలను మాత్రమే తమ గుండా ప్రవేశింపజేస్తుంది. కొన్ని ఎంపిక చేసిన ద్రావితాలను మాత్రమే తమ గుండా ప్రవేశింపజేస్తుంది. ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. ఇక్కడ ఏంటంటే అన్ని జతలు సరైనవే, ఇక్కడ అన్ని జతలు కూడా సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ ఈ అనేది సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ద్రావణి అంటే నీరు అని అర్థం, ద్రావితం అంటే ఏదైనా పదార్థం అని. ద్రావితం అంటే ఏదైనా పదార్థము, ద్రావణి అంటే నీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ ద్రావణిలో వివిధ పరిమాణాల్లో ద్రావితము కరిగి ఉన్నట్లయితే ఆ ద్రావణను వివిధ గాఢతలలో ఉన్న ద్రావణాలు అంటాం. ద్రావణిలో వివిధ పరిమాణాల్లో ద్రావితము కరిగి ఉన్నట్లయితే ఆ ద్రావణాలను వివిధ గాఢతల్లో ఉన్న ద్రావణాలు అంటాం. నెక్స్ట్ ఆప్షన్ బి తక్కువ గాఢత గల ద్రావణం నుండి నీరు ఎక్కువ గాఢత గల ద్రావణంలోకి ప్లాస్మా పొర ద్వారా ప్రయాణించడానికి ద్రవభిసరణం అంటాము. దీని ఇంగ్లీష్లో ఆస్మోసిస్ అంటాం. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. ద్రవభిసరణ ప్రక్రియలో నీరు తక్కువ చక్కెర గాఢత గల ద్రావణం నుండి ఎక్కువ చక్కెర గాఢత గల ద్రావణం వైపు పొర గుండా నీరు ప్రయాణించడం మనం గమనించవచ్చు. అంటే ఈ పొర ద్రావణాన్ని తన గుండా ప్రయాణించేందుకు అనుమతిస్తుందన్నమాట. ఇలాంటి పొరను పారగమ్య త్వచం అంటారు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే, ఒకసారి మనం ఆప్షన్లు చూద్దాము. ఆప్షన్ ఏ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ద్రావణిలో వివిధ పరిమాణంలో ద్రావితం అంటే నీటిలో వివిధ పదార్థం కలిగి ఉన్నట్లయితే ఆ ద్రావణాలను అంటే ఆ పదార్థం కలిగిన నీటిని వివిధ గాఢతలో ఉన్న ద్రావణాలని అంటాము. ఆప్షన్ బి చూడండి. తక్కువ గాఢత గల ద్రావణం నుండి నీరు ఎక్కువ గాఢత గల ద్రావణంలోకి ప్లాస్మా పొర ద్వారా ప్రయాణించడానికి ద్రవభిసరణం అంటారు. దేని ద్వారా అంటే ప్లాస్మా పొర ద్వారా ప్రయాణించడాన్ని ద్రవభిసరణం అంటారు లేదా ఆస్మోసిస్ అని అంటారు. ఓకే, ఆప్షన్ సి చూడండి. ద్రవభిసరణ ప్రక్రియలో నీరు తక్కువ చక్కెర గాఢత గల ద్రావణం నుండి అంటే చక్కెర గాఢత అనే కాదు, ఏ గాఢత అయినా సరే తక్కువ గాఢత గల ద్రావణం నుండి ఎక్కువ గాఢత గల ద్రావణం వైపు. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ చక్కెర తీసుకున్నాము. ఇక్కడ చక్కెర అయినా సరే వేరే పదార్థం ఏదైనా సరే తక్కువ గాఢత గల ద్రావణం నుండి ఎక్కువ గాఢత గల ద్రావణం వైపు పొర గుండా నీరు ప్రయాణించడం మనం గమనించవచ్చు. అంటే ఈ పొర ద్రవాన్ని తన గుండా ప్రయాణించేందుకు అనుమతిస్తుందన్నమాట. ఇలాంటి పొరను ఏమంటారంటే పారగమ్య త్వచం అని అంటారు. ఓకే, ఇవన్నీ ఆప్షన్లు సరైనవి కాబట్టి మనకు సరైన సమాధానం ఏమొస్తుందంటే ఆప్షన్ డి అనేది మనకు సరైన సమాధానం వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 5. ప్లాస్మా పొర చాలా సున్నితంగా స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటుంది. కణాన్ని ఆవరించి ఉన్న ఈ పొర కణంలోకి అంశాలను బాహ్య పరిసరాలతో వేరుపరుస్తుంది. ఈ పొరనే ఈ విధంగా అంటారు. ప్లాస్మా పొర చాలా సున్నితంగా స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటుంది. కణాన్ని ఆవరించి ఉన్న ఈ పొర కణంలోకి అంశాలను బాహ్య పరిసరాలతో వేరుపరుస్తుంది. ఈ పొరనే ఈ విధంగా అంటారు. ఆప్షన్ ఏ వర్ణాత్మక త్వచం, ఆప్షన్ బి పారగమ్య త్వచం, ఆప్షన్ సి ప్లాస్మా త్వచం, ఆప్షన్ డి పాక్షిక పారగమ్య త్వచం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి ప్లాస్మా త్వచం. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి ప్లాస్మా
త్వచం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. పరిశుభ్రమైన నీరు కావాలంటే ఏ యంత్రాన్ని నీటిని శుభ్రం చేయుటకు వాడుతారు? పరిశుభ్రమైన నీరు కావాలంటే ఏ యంత్రాన్ని నీటిని శుభ్రం చేయుటకు వాడుతారు? ఆప్షన్ ఏ రివర్స్ ఆస్మోమీటర్, ఆప్షన్ బి ఆస్మోమీటర్, ఆప్షన్ సి రివర్స్ కాస్మోమీటర్, ఆప్షన్ డి పైవేవి కావు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ రివర్స్ ఆస్మోమీటర్ ద్వారా ఈ యంత్రం ద్వారా ఏంటంటే నీరును శుభ్రంగా పరుస్తుంది. దాంట్లో ఏంటంటే రివర్స్ ఆస్మోసిస్ ద్వారా ఏంటంటే నీటిని శుభ్రం చేస్తారు. రివర్స్ ఆస్మోసిస్ ద్వారా ఈ యంత్రంతో ఏంటంటే నీటిని శుభ్రం చేస్తారు. ఓకే, మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 7. డయాలసిస్ యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? డయాలసిస్ యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ ఏ విలియం కాఫ్, ఆప్షన్ బి కరోలస్ లిన్నేయస్, ఆప్షన్ సి కార్ల్ బెంచ్, ఆప్షన్ డి విల్లార్డ్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ విలియం కాఫ్. ఇతను ఏంటంటే డచ్ వైద్యుడు. విలియం కాఫ్ ఎక్కడంటే ఇతను డచ్ వైద్య శాస్త్రజ్ఞుడు. ఇక్కడ ఏంటంటే డయాలసిస్ యంత్రాన్ని ఇతను కనుగొన్నారు. ఇక్కడ చూడండి, డయాలసిస్లో ఏంటంటే గ్రీకు పదం డయ అనగా పొర. గ్రీకు పదంలో ఏంటంటే డయ అంటే పొర అని, ఇంకా ఏంటంటే లైసిన్, మరియు ఏంటంటే లైసిన్ అంటే ఏంటంటే లైసిన్ అనగా ఏంటంటే విడగొట్టడం, విడగొట్టడం. ఓకే, డయ అనగా ఏంటంటే పొర, లైసిన్ అనగా ఏంటంటే విడగొట్టడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 8. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది ఏది? నేలపైన జీవించే మొక్కల గింజలలో 2 బీజదళాలు కలిగి ఉంటే వాటిని ద్విదళ బీజాలని, ఒకే బీజదళం ఉంటే ఏకదళ బీజాలని అంటారు. ఓకే, నేలపైన జీవించే మొక్కల గింజలలో 2 బీజదళాలు కలిగి ఉంటే వాటిని ద్విదళ బీజాలని, ఒకే బీజదళ ఉంటే ఏకదళ బీజాలని అంటారు. ఇక్కడ ఏకదళ బీజాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే వరి, దీనికి ఏంటంటే పప్పు ధాన్యాలు, ఏంటంటే మన కందిపప్పు ఏదైనా సరే వివిధ ధాన్యాలు ద్విదళ బీజాలకు ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. ద్విదళ బీజాలు జాలకార ఈనెల యాపనం, ఏకదళ బీజపత్రంలో సమాంతర ఈనెల యాపనం ఉంటుంది. ఆప్షన్ సి ఒక జనాభాలో వంశపార్యపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలు మరియు ఆ జీవులు ఎలా పరిణామం చెందాయో తెలిపే అంశాల ఆధారంగా వాటినన్నిటి ఒక సమూహం కిందికి తీసుకురావడానికి వర్గీకరణ అంటారు. నెక్స్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే, ఆప్షన్ సి చూడండి. ఒక జనాభాలో వంశపార్యపరంగా వచ్చే కొన్ని లక్షణాలు మరియు ఆ జీవులు ఎలా పరిమాణం చెందాయో తెలిపే అంశాల ఆధారంగా వాటినన్నింటినీ ఒక సమూహం కిందికి తీసుకోవడానికి వర్గీకరణ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు గొర్రెలు ఏంటంటే ఒకే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు వర్గం. తర్వాత ఏంటంటే ఆవులు ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఆవుల యొక్క వర్గం. ఇలా వాటి యొక్క తేడాలను గుర్తించి వర్గీకరణంగా గుర్తిస్తారు. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. ద్విదళ బీజాలు ఏంటంటే జాలాకార ఈనెల వ్యాపనం, అంటే వాళ్ళ యొక్క జాలాకారంగా ఏంటంటే వాటి ఆకులు ఉంటాయి. ఏకదళ బీజపత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ఇక్కడ ఆకులలో ఏంటంటే సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ఆప్షన్లు సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 9th one. ఏ శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా జీవుల పుట్టుక అనే గ్రంథంలో జీవుల పరిణామం గురించి పేర్కొన్నారు? ఏ శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా జీవుల పుట్టుక అనే గ్రంథంలో జీవుల పరిణామం గురించి పేర్కొన్నారు? ఆప్షన్ ఏ కరోలస్ లిన్నేయస్,
ఆప్షన్ బి చార్లెస్ డార్విన్, ఆప్షన్ సి థామస్ విట్టే థామస్ విట్టేకర్, ఆప్షన్ డి ఎవరు కారు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త జీవుల పుట్టుక అనే గ్రంథంలో జీవుల పరిణామం గురించి ఇతను పేర్కొనడం జరిగినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 10. వృక్ష ఆయుర్వేదం అనే పుస్తకంలో వర్గీకరణ అనే అంశాలను పొందుపరిచిన వారు. వృక్ష ఆయుర్వేద అనే పుస్తకంలో వర్గీకరణ గురించి ఏంటంటే పొందుపరిచిన వారు ఎవరు. ఆప్షన్ ఏ చరకుడు, ఆప్షన్ బి సుశ్రుతుడు, ఆప్షన్ సి పరశర మహర్షి, ఆప్షన్ డి పరశురామ. ఈ క్వశ్చన్కి ఏంటంటే సరైన సమాధానం ఆప్షన్ సి పరశర మహర్షి. ఆప్షన్ సి పరశర మహర్షి. తను ఏంటంటే పుష్పాలను ఆధారంగా చేసుకొని ఆయన వర్గీకరించారు. దేని ఏంటంటే పుష్పాలను ఆధారంగా చేసుకొని వర్గీకరణ గురించి ఇతను గుర్తించడం పొందుపరచడం జరిగింది. అంటే వివిధ మొక్కలకు వివిధ పుష్పాలు ఉంటాయి కాబట్టి ఆ పుష్పాల్లో ఏంటంటే విభేదం చూసి వాటి యొక్క వర్గీకరణను ఎవరంటే పరశుర మహర్షి తను వృక్ష ఆయుర్వేదిక్ అనే పుస్తకంలో వర్గీకరణ అనే అంశాలను ఇతను పొందుపరిచారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. వైద్య శాస్త్రంలో ఔషధ గుణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించిన వారు. వైద్య శాస్త్రంలో ఔషధ గుణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించిన వారు. ఆప్షన్ ఏ పరశుర మహర్షి, ఆప్షన్ బి చరకుడు, ఆప్షన్ సి సుశ్రుతుడు, ఆప్షన్ డి బి మరియు సి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి బి మరియు సి. చరకుడు మరియు ఏంటంటే సుశ్రుతుడు వైద్య శాస్త్రంలో ఔషధ గుణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించిన వారు చరకుడు, సుశ్రుతుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 12. కోఫ్లాండ్ వర్గీకరించిన జీవులను గుర్తించండి. కోఫ్లాండ్ వర్గీకరించిన జీవులను గుర్తించండి. ఆప్షన్ ఏ మొనిరా, ఆప్షన్ బి ప్రొటిస్టా, ఆప్షన్ సి ప్లాంటే, ఆప్షన్ డి అనిమాలియా, ఆప్షన్ ఈ పైవన్నీ. కోఫ్లాండ్ వర్గీకరించిన జీవులను గుర్తించండి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఈ పైవన్నీ. కోఫ్లాండ్ ఏంటంటే ఏ సంవత్సరం అంటే 1938వ సంవత్సరంలో ఇతను ఏంటంటే 4 రాజ్యాలుగా ఏంటంటే జీవులను వర్గీకరించాడు. ఎన్ని రాజ్యాలు అంటే 4 రాజ్యాలుగా. అవి ఏంటంటే మొనిరా, ప్రొటిస్టా, ప్లాంటే, అనిమాలియా. ఇవి 4 రకాలుగా కోఫ్లాండ్ అనే శాస్త్రవేత్త జీవులను వర్గీకరించడం జరిగింది. కాబట్టి మనకు ఆప్షన్ ఈ అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ 13th వన్. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ లిన్నియస్, ఆప్షన్ బి విట్టేకర్, ఆప్షన్ సి ఊజ్ ఎట్ ఆల్, ఆప్షన్ డి కెవాలియర్ స్మిత్ గారు. చూడండి ఇక్కడ ఏంటంటే 2 రాజ్యాలు, 5 రాజ్యాలు, 3 రాజ్యాలు, 6 రాజ్యాలు. వీటి ఏంటంటే సరైన ఏంటంటే జతపరచండి. మనకి ఏంటంటే ఈ ఆప్షన్కు సరైన ఆప్షన్ ఏందో మనకు లిన్నియస్కు సరైన జత గుర్తిద్దాం. లిన్నియస్ ఇక్కడ చూడండి 2 రాజ్యాలు. ఇక్కడ విట్టేకర్ చూడండి, థామస్ విట్టేకరు 5 రాజ్యాలు. సారీ ఇక్కడ చూడండి థామస్ విట్టేకర్ ఏంటంటే ఎన్ని రాజ్యాలు అంటే 5 రాజ్యాలు. థామస్ విట్టేకర్ ఏంటంటే 5 రాజ్యాలు. నెక్స్ట్ ఏంటంటే ఊజ్ ఎట్ ఆల్ ఏంటంటే 3 రాజ్యాలు. ఆప్షన్ డి కెవాలియర్ స్మిత్ ఏంటంటే 6 రాజ్యాలు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, లినియస్ 2 రాజ్యాలు. అవి ఏంటంటే వెజిటేబిలియా, అనమాలియా. విట్టేకర్ ఏంటంటే 5 రాజ్యాలుగా జంతువులను వర్గీకరించారు. అది మొనిరా, ఫ్రుటిస్టా, ప్లాంటే, ఫంగై, అనిమాలియా. ఇక్కడ ఏంటంటే ఊజెడ్ ఆల్ ఏంటంటే 3 రాజ్యాలు. అది బ్యాక్టీరియా, అరకియా, ఈక్వారియా.
నెక్స్ట్ ఏంటంటే కేవాలియర్ స్మిత్ గారు ఏంటంటే 6 రాజ్యాలుగా జంతువులను వర్గీకరించారు. అవి బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్టా, ప్లాంటే, ఫంగై, అనిమేలియా. ఇక్కడ ఏంటంటే లిన్నియస్ చూడండి, లిన్నియస్ అనే శాస్త్రవేత్త ఏ సంవత్సరంలో అంటే 1735 సంవత్సరంలో, థామస్ విట్టేకర్ అనే శాస్త్రవేత్త 1669 సంవత్సరంలో. ఇక్కడ ఏంటంటే ఊజెట్ ఆల్ ఇతను ఏంటంటే 1990లో జంతువులను ఊజెట్ ఆల్ ఏంటంటే 3 రాజ్యాలుగా విభజించడం జరిగినది. నెక్స్ట్ కెవాలియర్ స్మిత్ ఇతను ఏంటంటే 1998, ఇక్కడ ఎప్పుడంటే 1998 సంవత్సరంలో 6 రాజ్యాలుగా జంతువులను వర్గీకరించడం జరిగినది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటంటే మనకు చార్డన్ అనే శాస్త్రవేత్త ఇతను ఏంటంటే జంతువులను 2 రాజ్యాలుగా వర్గీకరించారు. అవి ఏంటంటే కేంద్ర పూర్వ జీవులు, నిజ కేంద్రక జీవులు. కేంద్ర పూర్వక జీవులు ఏంటంటే ఇంకోటి నిజ కేంద్రక జీవులు. ఓకే, ఎవరంటే చార్డన్ అనే శాస్త్రవేత్త. ఓకే, లిన్నియస్ 2 రాజ్యాలు, విట్టేకర్ 5 రాజ్యాలు, ఊజెట్ ఆల్ 3 రాజ్యాలు, కెవాలియర్ స్మిత్ ఏమో 6 రాజ్యాలు. ఓకే, ఇది మంచిగా ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. హార్నెస్ హాకెల్ వర్గీకరించిన జీవులను గుర్తించండి. హార్నెస్ట్ హాకెల్ వర్గీకరించిన జీవులను గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రోటిస్టా, ఆప్షన్ బి ప్లాంటే, ఆప్షన్ సి అనిమాలియా, ఆప్షన్ డి పైవన్నీ. హార్నెస్ట్ హాకెల్ వర్గీకరించిన జీవులను గుర్తించండి. ప్రోటిస్టా, ప్లాంటే, అనిమాలియా, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ. ఇతను ప్రోటిస్టా, ప్లాంటే, అనిమాలియా అనే జీవులను వర్గీకరించడం జరిగినది. అంటే 3 రాజ్యాలని ప్రోటిస్టా, ప్లాంటే, అనిమాలియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 15th వన్. ఏ శాస్త్రవేత్త ప్రతి జీవికి 2 పదాలు గల పేర్లతో నామకరణం అంటే ద్వినామీకరణం చేయడం మొదలుపెట్టారు? ఏ శాస్త్రవేత్త ప్రతి జీవికి 2 పదాలు గల ద్వినామీకరణం చేయడం మొదలుపెట్టారు? ఆప్షన్ ఏ చార్డన్, ఆప్షన్ బి లిన్నియస్, ఆప్షన్ సి కోప్లాండ్, ఆప్షన్ డి విట్టేకర్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి లిన్నియస్ అనే శాస్త్రవేత్త ఏంటంటే జీవికి 2 పదాలు గల పేర్లతో అంటే ద్వినామీకరణం చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ చూడండి, ఈ ద్వినామీకరణంలో మొదటి పదం ఏంటంటే ప్రజాతి అని, రెండో పదాన్ని ఏంటంటే జాతి అని పెట్టడం. మొదటి పదాన్ని ప్రజాతి అని, రెండో పదాన్ని ఏంటంటే జాతిగా గుర్తించారు. ఎగ్జాంపుల్ ఏంటంటే హోమో సెఫియన్స్. దీంట్లో హోమో అనేది ప్రజాతి, సెఫియన్స్ అనేది జాతి. చూడండి ఎగ్జాంపుల్ ఏంటంటే హోమో సెఫియన్స్లో ఏంటంటే హోమో అంటే ప్రజాతి, జాతిని ఏంటంటే సెఫియన్స్. ఓకే, జీవులను 2 రాజ్యాలుగా గుర్తించారు. ఏంటంటే జీవులను ఎన్ని రాజ్యాలు అంటే 2 రాజ్యాలుగా గుర్తించారు. అవి ఏంటంటే అనేమిలియా అంటే జంతువులు, ప్లాంట్ అంటే మొక్కలు. ఈ లిన్నియస్ అనే శాస్త్రవేత్త జీవులను 2 రాజ్యాలుగా గుర్తించారు. ఎన్ని రాజ్యాలు అంటే 2 రాజ్యాలు. అవి ఒకటి అనేమిలియా, రెండోది అంటే ప్లాంటే. అనేమిలియా దాంట్లోనే ఉంది ఎనిమల్ అంటే జంతువులు, ప్లాంట్ అంటే ప్లాంట్స్ మొక్కలు అని. ఓకే, ఇక్కడ మొదటి పదం ఏంటంటే ప్రజాతి, రెండో పదం అంటే జాతి. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకుంటే హోమో సెఫియన్స్, దాంట్లో హోమో అనేది ప్రజాతి, సెఫియన్స్ అనేది జాతి. తర్వాత ఏంటంటే ఆ తర్వాత జంతువులను కలిపి ప్రజాతులు, కుటుంబం, క్రమము, తరగతులు, వర్గాలు, రాజ్యాలుగా గుర్తించారు. దాని తర్వాత ఏంటంటే లిన్నియస్ గుర్తించిన తర్వాత ఏంటంటే జంతువులను కలిపి ఏంటంటే ప్రజాతులు, కుటుంబం అని, తర్వాత ఏంటంటే క్రమం అని, క్రమాన్ని తరగతులని ఏంటంటే వర్గాలని రాజ్యాలుగా గుర్తించడం జరిగినది. ఓకే,
ఒకసారి మళ్ళీ గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రజల తర్వాత ఏంటంటే కుటుంబం తర్వాత ఏంటంటే క్రమము తర్వాత తరగతుల తర్వాత ఏంటంటే వర్గాల తర్వాత ఏంటంటే రాజ్యాలుగా గుర్తించారు. ఓకే, మనకు పాఠ్య పుస్తకంగా ఇది ఒక మంచి పట్టిక రూపంలో ఇచ్చారు. ఒకసారి దీనిని కూడా గమనించగలరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 16th వన్. మొనిరా అనగా ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి శిలీంధ్రాలు, ఆప్షన్ సి మొక్కలు, ఆప్షన్ డి జంతువులు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ బ్యాక్టీరియా. మొనిరా అంటే ఏంటంటే బ్యాక్టీరియా. ఇక్కడ శిలీంధ్రాలు అంటే ఏంటంటే ఫంగై. మొనిరా అంటే బ్యాక్టీరియా. ఓకే, 17th వన్. కేంద్ర కవిత ఏకకణ జీవులను ఏ రాజ్యంలో పొందుపరిచారు? కేంద్ర గీత ఏకకణ జీవులను ఏ రాజ్యంలో పొందుపరిచారు? ఆప్షన్ ఏ ఫ్లాంటే, ఆప్షన్ బి మొనిరా, ఆప్షన్ సి ప్రొటిస్టా, ఆప్షన్ డి ఫంగై. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ సి ప్రొటిస్టా. కేంద్రయుత ఏకకణ జీవులను ఏ రాజ్యంలో పొందుపరిచారంటే ప్రొటిస్టా. జీవులలో కేంద్రకం ఉన్నవి లేదా కేంద్రకం లేనివి అనే లక్షణాన్ని గుర్తించారు. కేంద్రయుత ఏకకణ జీవులను ఏ రాజ్యంలో పొందుపరిచారంటే ప్రొటిస్టా అనే రాజ్యంలో పొందుపరిచారు. జీవులలో కేంద్రకం ఉన్నవి లేదా కేంద్రకం లేనిది అనే లక్షణం ద్వారా ఇవి గుర్తించడం జరిగినది. అంటే ఏకకణ జీవులను ప్రొటిస్టాలో, బహుకణ జీవులను వేరే దాంట్లో ఇలా వాటి యొక్క లక్షణాల ద్వారా వాటిని గుర్తించడం జరిగింది. ఆధారం ఏంటంటే కేంద్రకం అనేది ముఖ్య ఆధారం. మూడు రాజ్యాలలో జీవులను అవి ఆహారాన్ని పొందే భేదాలను బట్టి పొందుపరిచారు. ఈ 3 రాజ్యాలలో జీవులను అవి ఆహారాన్ని పొందే విధానంలో భేదాలను బట్టి పొందుపరచడం జరిగినది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 18. స్వతంత్రక పూర్వక కణం నుండి వచ్చిన మొట్టమొదటి కణాన్ని ఈ విధంగా పిలుస్తారు. స్వతంత్రక పూర్వక కణం నుండి వచ్చిన మొట్టమొదటి కణాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ ఏ అరకియా, ఆప్షన్ బి బ్యాక్టీరియా, ఆప్షన్ సి లూకా, ఆప్షన్ డి యుకారియా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి లూకా. స్వతంత్ర పూర్వక కణం నుండి వచ్చిన మొట్టమొదటి కణం ఏంటంటే లూకా. LUCA లూకా ఏంటంటే లాస్ట్ యూనివర్సల్ కామన్ అన్స్టార్. ఏంటంటే లాస్ట్ యూనివర్సల్ కామన్ అన్స్టార్. ఇది LUCA. ఓకే, లూకా. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 91. లూకా నుండి తర్వాతి కాలంలో మూడు రకాలుగా కణాలుగా పుట్టుకొచ్చాయి. పరిణామ క్రమంలో ఈ 3 రకాల రంగాలను నిర్దేశిస్తాయి. వాటిలో ఉన్న దానిని గుర్తించండి. లూకా నుండి పరిణామ క్రమంలో ఈ లూకా నుండి తర్వాతి కాలంలో ఈ మూడు రంగాలను నిర్దేశిస్తాయి. తర్వాతి కాలంలో 3 రకాల కణాలు పుట్టుకొచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ కొంచెం తారుమారుగా ఉంది. ఈ క్వశ్చన్ ఏంటంటే లూకా నుండి పరిణామ క్రమంలో ఈ మూడు రంగాలను నిర్దేశిస్తాయి. తర్వాత కాలంలో 3 రకాల కణాలు పుట్టుకొచ్చాయి. ఆ కణాలను గుర్తించండి. ఇప్పుడు గుర్తించండి. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, లూకా నుండి తర్వాత కాలంలో ఏంటంటే పరిణామ క్రమంలో ఏంటంటే ఈ మూడు రంగాలను నిర్దేశిస్తాయి.
తర్వాత ఏంటంటే 3 రకాల కణాలు అనేవి పుట్టుకొచ్చాయి, ఆ కణాలను గుర్తించండి. ఆప్షన్ ఏ అరేకియా, ఆప్షన్ బి బ్యాక్టీరియా, ఆప్షన్ సి యుకోరియా, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ. దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే వూజ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. ఎవరంటే వూజ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో సరి కాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ అరాకియా బ్యాక్టీరియా కేంద్రక పూర్వక కణాలను కలిగి ఉంటాయి. అంటే వీటి కణాలలో కణత్వచాన్ని కలిగి ఉన్న కేంద్రకం ఉండదు, కానీ కేంద్రక పదార్థం మాత్రం కణద్రవ్యంలో తేలియాడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ బి బ్యాక్టీరియాలలో కేంద్రకం లేకపోయినప్పటికీ వాటి కణత్వచం 50 డోగ్లై కణత్వచం 50 డోగ్లై అనే రసాయన పదార్థంతో తయారై ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ సి యుకారియాలలో నిజ కేంద్రం అంటే కణత్వచం కలిగిన కేంద్రకం ఉంటుంది. యుకారియాలో నిజ కేంద్రం అంటే ఏంటంటే కణత్వచం కలిగిన కేంద్రకం ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ డి ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి జంటగా లేదా స్వతంత్రంగా తమ సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని ప్రజాతి అంటారు. ఈ క్వశ్చన్కి ఏంటంటే మనం సరికాని వాటిని గుర్తించాలి కాబట్టి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ ఒకసారి చూడండి. అరాకియా బ్యాక్టీరియా కేంద్రక పూర్వక కణాలను కలిగి ఉంటాయి. ఇవి రెండు ఏంటంటే కేంద్రక పూర్వక కణాలను కలిగి ఉండి వీటి కణాలలో కణత్వచాన్ని కలిగి ఉన్న కేంద్రకం ఉండదు. వీటి కణాలలో కణత్వచాన్ని కలిగి ఉన్న కేంద్రకం అనేది దీంట్లో ఉండదు, కానీ కేంద్రక పదార్థం మాత్రం కణద్రవ్యంలో తేలియాడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. బ్యాక్టీరియాలో కేంద్రకం లేకపోయినప్పటికీ వాటి కణత్వచం 50 డోగ్లై అనే రసాయన పదార్థం తయారై ఉంటుంది. ఓకే, ఆప్షన్ సి యుకేరియాలలో నిజ కేంద్రం అంటే కణత్వచం కలిగిన కేంద్రకం ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఆప్షన్ డి మనకు ఆప్షన్ ఏ బిసి ఈ 3 ఆప్షన్లు సరైనవి కాబట్టి సరికానిది ఏంటంటే ఆప్షన్ డి అవుతుంది. ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి జంటగా లేదా స్వతంత్రంగా తమ సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని ఇక్కడ ఏంటంటే ప్రజాతి కాదు, ఇక్కడ జాతి అని అంటారు. ఓకే, ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి జంటగా లేదా స్వతంత్రంగా తమ సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని జాతి అని అంటారు. ఓకే, మనకు ఆప్షన్ డి అనేది సరికాని సమాధానం అవుతుంది. నెక్స్ట్ 21ది వర్గీకరణ విధానంలో జీవుల అమరిక ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? వర్గీకరణ విధానంలో జీవుల అమరిక ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? ఆప్షన్ ఏ రాజ్యం, ఆప్షన్ బి క్రమం, ఆప్షన్ సి కుటుంబం, ఆప్షన్ డి రంగం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి రంగం. వర్గీకరణ విధానంలో జీవుల అమరిక ఎక్కడి నుండి ప్రారంభం అవుతుందంటే రంగం నుండి. ఓకే, వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రొకారియోటా, యూకేరియోటా, అరేకియా వంటి రంగాలు అనేక జీవజాతులను కలిగి ఉంటాయి. వర్గీకరణ విధానంలో జీవుల అమరిక ఎక్కడి నుండి ప్రారంభమవుతుందంటే రంగం నుండి ప్రారంభమవుతుంది. వీటికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రొకారియోటా, నెక్స్ట్ ఏంటంటే యోటా, నెక్స్ట్ ఏంటంటే అరాకియా, నెక్స్ట్ ఏంటంటే అరాకియా వంటి రంగాలు అనేక జీవజాతులను కలిగి ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఏంటంటే అమెరికా ఎక్కడి నుండి ప్రారంభమవుతుంటే ఈ రంగం నుండి. ఈ జీవం ఏంటంటే రంగం, రాజ్యం, విభాగం లేదా ఏంటంటే వర్గం, తరగతి, క్రమం, కుటుంబం, తర్వాత ఏంటంటే ప్రజాతి, జాతి అని దిగువకు పోయే కొద్దీ ప్రజాతి చాలా తక్కువ సంఖ్యలో జీవులు కలిగి ఉంటుంది. దిగువకు పోయే కొద్దీ ఏంటంటే ఈ ప్రజాతి చాలా తక్కువ సంఖ్యలో జీవులు కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో ఏది
ద్విధ విచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి? ఆప్షన్ ఏ ప్లాంటే, ఆప్షన్ బి మొనిరా, ఆప్షన్ సి ఫంగై, ఆప్షన్ డి క్రోమిస్టా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ బి మొనిరా. ఈ మొనిరా అనేది ద్విధ విచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జీవి శరీరం వెలుపలి నుండి ఆహారాన్ని సేకరించి కషాబం, శైలికలు వంటి నిర్మాణాల సాయంతో ఒక చోటు నుండి మరొక చోటికి చెలిస్తాయి? ఏ జీవి శరీరం వెలుపల నుండి ఆహారాన్ని సేకరించి కషాబం, శైలికలు వంటి నిర్మాణాల సాయంతో, ఏ సాయంతో? కషాబం, శైలికలు వంటి నిర్మాణాల సాయంతో ఒక చోటు నుండి మరొక చోటికి చెలిస్తాయి? ఆప్షన్ ఏ ప్రొటిస్టా, ఆప్షన్ బి ఫంగై, ఆప్షన్ సి క్రోమిస్టా, ఆప్షన్ డి మొనేరా. ఆప్షన్ డి మొనీరా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఆప్షన్ డి మొనీరా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 24. చాలా వరకు ద్విధ విచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. క్రింది వాటిలో ఏ జీవులు బహుళ విచ్ఛితి సంయుగ్మం ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి? ఆప్షన్ ఏ అమీబా, ఆప్షన్ బి యుగ్లినా, ఆప్షన్ సి పారమీషియం, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ. అమీబా, యుగ్లినా, పారమీషియం అనేది ఏంటంటే ఇవి బహుళ విచ్ఛితి సంయుగ్మం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 25. మొనిరా రాజ్యంలో కనిపించే సమూహాలను గుర్తించండి. మొనిరా రాజ్యంలో కనిపించే సమూహాలను గుర్తించండి. ఆప్షన్ ఏ ఆర్కే బ్యాక్టీరియా, ఆప్షన్ బి యూ బ్యాక్టీరియా, ఆప్షన్ సి సయానో బ్యాక్టీరియా, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి పైవన్నీ. మొనిరా రాజ్యంలో కనిపించే సమూహాలు ఏంటంటే ఆర్కే బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, సయానో బ్యాక్టీరియా. ఓకే, ఇక్కడ సయానో బ్యాక్టీరియా గురించి చూడండి. ఇది ఏంటంటే వీటి బాహ్య శరీర నిర్మాణం శైవలాలు వలె ఉంటుంది. ఈ సయానో బ్యాక్టీరియా యొక్క బాహ్య శరీర నిర్మాణం వేటితో అంట శైవలాల వలె ఉంటుంది. కానీ అంతర నిర్మాణం బ్యాక్టీరియాను పోలి ఉంటుంది. బయట ఏంటంటే శైవలాల ద్వారా ఉంటుంది, లోపల ఏంటంటే బ్యాక్టీరియాను పోలి ఉంటుంది. నిజానికి ఇది బ్యాక్టీరియా కాదు. సయానో బ్యాక్టీరియా అనేది అది నిజానికి బ్యాక్టీరియా కాదంట. ఇది అంతర్ నిర్మాణం ఏంటంటే బ్యాక్టీరియాను పోలి ఉంటుంది. బాహ్య నిర్మాణం ఏంటంటే బాహ్య శరీర నిర్మాణం శైవలాల వలె ఉంటుంది. ఇది ఏంటంటే బాహ్య, అంతర ఏంటంటే బ్యాక్టీరియాలు రూపంలో వీటి నిర్మాణం అనేది ఉంటుంది. ఓకే, ఈ యూ బ్యాక్టీరియా గురించి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఈ సమూహంలో స్ట్రిప్టోకోకస్, రైజోబియం, ఈకోలై అనేది యూ బ్యాక్టీరియాకు సంబంధించింది. ఈ సమూహంలో యూ బ్యాక్టీరియా సమూహంలో ఏంటంటే స్ట్రిప్టోకోకస్, రైజోబియం, ఈకోలై అనేవి మొదలగున్నవి. ఓకే, మొనిరా రాజ్యంలో కనిపించే సమూహాలు ఏంటంటే ఆర్కే బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, సయానో బ్యాక్టీరియా. ఇవన్నీ మొనిరా రాజ్యంలో సంబంధించింది కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 26. ఉష్ణ మడుగులు లేక వేటి నీటి బుగ్గలలో నివసిస్తూ ఇప్పటి వరకు మనుగడ సాగిస్తున్న అతి ప్రాచీన బ్యాక్టీరియా? ఉష్ణ మడుగులు లేక వేడి నీటి బుగ్గలలో నివసిస్తూ ఇప్పటి వరకు మనుగడ సాగిస్తున్న అతి ప్రాచీన బ్యాక్టీరియా ఏది? ఆప్షన్ ఏ రైజోబియం, ఆప్షన్ బి స్ట్రెప్టోకోకస్, ఆప్షన్ సి ఆర్కే బ్యాక్టీరియా, ఆప్షన్ డి యూ బ్యాక్టీరియా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి ఆర్కే బ్యాక్టీరియా. ఇది ఉష్ణ మడుగులు లేక వేడి నీటి బుగ్గలలో నివసిస్తూ ఇప్పటి వరకు మనుగడ సాగిస్తున్న అతి ప్రాచీన జీవి ఏంటంటే ఆర్కే బ్యాక్టీరియా. నెక్స్ట్ 27. ఈ క్రింది దానిలో వేటిలో ఎక్కువ పరిమాణంలో ఆహారం నిల్వ ఉంటుంది? ఆప్షన్ ఏ కాండం,
ఆప్షన్ బి విత్తనం, ఆప్షన్ సి పువ్వు, ఆప్షన్ డి ఆకు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి విత్తనం. సిద్ధ బీజాలలో చాలా తక్కువ పరిమాణంలో ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి. సిద్ధ బీజాలలో చాలా తక్కువ పరిమాణంలో ఆహార పదార్థాలు అనేవి నిల్వ ఉంటుంది. ఇక్కడ చూడండి, క్రింది దానిలో వేటిలో ఎక్కువ పరిమాణంలో ఆహారం నిల్వ ఉంటుందంటే విత్తనంలో అనేది. తర్వాత ఏంటంటే సిద్ధ బీజాలలో చాలా తక్కువ పరిమాణంలో ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయట. వీటిలో సిద్ధ బీజాలలో ఓకే, వీటిలో ఏంటంటే చాలా తక్కువ పరిమాణంలో ఆహార పదార్థాలు అనేవి నిల్వ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 28. వానాకాలంలో గోడలపైన పచ్చని నిర్మాణాలు ఇవి పువ్వుల మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ ఇవి పువ్వులు కావు. వీటిలోని విత్తనాలు వంటి నిర్మాణాలు ఈ విధంగా అంటారు. వానాకాలంలో మనకు గోడల పైన లేక మన డాబా పైన పచ్చని నిర్మాణాలు ఇవి పువ్వుల మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ ఇవి పూలు కావట. వీటిలోని విత్తనాలు వంటి నిర్మాణాలు ఈ విధంగా మనకు నిర్మాణాలు ఉంటాయి, వాటిని ఈ విధంగా అంటారు. ఆప్షన్ ఏ ఫైకాన్, ఆప్షన్ బి సిద్ధ బీజాలు, ఆప్షన్ సి ద్విస్తరిత బీజాలు, ఆప్షన్ డి ఆవృత బీజాలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ బి సిద్ధ బీజాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. విత్తనాలు ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతాయి? విత్తనాలు ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతాయి? ఆప్షన్ ఏ కాండం, ఆప్షన్ బి పుష్పం, ఆప్షన్ సి ఆకు, ఆప్షన్ డి అండం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి అండం. విత్తనాలు ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతుందంటే పుష్పంలో ఉన్న అండం నుండి. ఎక్కడి నుండి? పుష్పంలో ఉన్న అండం నుండి విత్తనాలు అనేవి ఉత్పత్తి అవుతుంది. సిద్ధ బీజాలు బీజాశయం నుండి ఉత్పత్తి అవుతాయి. ఈ పుష్పంలో ఉన్న అండం ఏంటంటే సిద్ధ బీజాలు విత్తనాలు ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతాయి అంటే పుష్పంలో ఉన్న అండం నుండి ఉత్పత్తి అవుతుంది. మరి ఏంటంటే సిద్ధ బీజాశయం నుండి ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఈ రెండు నిర్మాణాలు ఒకటి కాదు. వీటిలో జరిగే ప్రత్యుత్పత్తి ప్రక్రియ కూడా ఒకటి కాదు. విత్తనాలు ఏంటంటే ఈ పుష్పంలో ఉన్న అండం నుండి ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ ఏంటంటే సిద్ధ బీజాలు అనేవి సిద్ధ బీజాశయం నుండి ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఈ రెండు నిర్మాణాలు అనేవి ఒకటి కావు. వీటిలో జరిగే ప్రత్యుత్పత్తి ప్రక్రియ కూడా ఒకటి కాదు. చూడండి 30. సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసి, ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు చెప్పుకున్న విషయం ఇక్కడ వచ్చింది. సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసి ప్రత్యుత్పత్తికి దోహదపడతాయి. ఇటువంటి మొక్కలను ఏమని అంటారు? ఆప్షన్ ఏ పుష్పించని మొక్కలు, ఆప్షన్ బి క్రిప్టోగ్రామ్స్, ఆప్షన్ సి పుష్పించే మొక్కలు, ఆప్షన్ డి ఏ మరియు బి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి ఏ మరియు బి. క్రిప్టోగ్రామ్స్ లేదా పుష్పించని మొక్కలు రెండు ఒకటి. కాబట్టి మనకు సరైన సమాధానం ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 31. ఏ మొక్కలైతే పుష్పాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయో లేదా పుష్పాలను కలిగి ఉంటాయో వాటిని ఈ విధంగా అంటారు. ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయో లేదా పుష్పాలను కలిగి ఉంటాయో వాటిని ఈ విధంగా అంటారు. ఆప్షన్ ఏ పుష్పించని మొక్కలు, ఆప్షన్ బి క్రిప్టోగ్రామ్స్, ఆప్షన్ సి ఫెనెరోగామ్స్, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి ఫెనెరోగామ్స్ లేదా పుష్పించే మొక్కలు. ఫెనెరోగామ్స్ ఏంటంటే పుష్పించే మొక్కలు లేదా ఫెనెరోగామ్స్ అని అంటారు. పుష్పాల ద్వారా ప్రత్యుత్పత్తి మొక్కలైతే పుష్పాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకొని లేదా పుష్పాలను కలిగి ఉంటే వాటిని ఫెనెరోగ్రామ్స్ లేదా పుష్పించే మొక్కలని అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే సైకస్, ఫైన్, మామిడి, మందార. ఈ పుష్పించే మొక్కలకు ఎగ్జాంపుల్ ఏంటంటే సైకస్ మొక్కలు, ఫైన్, మామిడి, మందార చెట్లు. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 32. పుష్పించే మొక్కలలో వాటి విత్తనాల అమెరిక ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 6. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ 2. అవి ఏంటంటే ఒకటి చూడండి, విత్తనాలు పండ్ల లోపలే ఉండి అవృత బీజాలు అంటారు. విత్తనాలు పండ్ల లోపల ఉంటే ఏంటంటే దాన్ని అవృత బీజాలు అంటారు. అవృత విత్తనాలు పళ్ళ లోపల కాదు, ఆవృత అంటే లోపలికి, విత్తనాలు పండ్ల బయటకు కనిపిస్తుంటే, వివృత అంటే బయటికి, లోపలికి అంటే అవృత, విత్తనాలు పండ్ల బయటకు కనిపిస్తే దాన్ని వివృత బీజాలు అంటారు. అవృత బీజాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే మామిడి. ఓకే, ఇక్కడ వివృత బీజాలకు మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫైన్. ఓకే, ఇది వివృత బీజాలకు మంచి ఎగ్జాంపుల్ ఫైన్. అవృత బీజాలకు ఏంటంటే మామిడి. అవృత ఏంటంటే ఆవృత లోపలికి, వివృత అంటే బయటికి అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. పుష్పించని మొక్కలలో గల సరైన భాగాన్ని గుర్తించండి. పుష్పించని మొక్కలలో గల సరైన భాగాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ థాలోఫైటా, ఆప్షన్ బి బ్రయోఫైటా, ఆప్షన్ సి టెరిడోఫైటా, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ. థాలోఫైటా ఏంటంటే వేరు, కాండం, పత్రం విభేదనం చెందని దేహ భాగం కల మొక్కలు. బయోఫైటా ఏంటంటే నిజమైన వేర్లు పత్రాలు ఉండవు. ఇక్కడ టెరిడోఫైటా ఏంటంటే నిజమైన వేర్లు పత్రాలు ఉంటాయి. టెరిడోఫైటా ఏంటంటే నిజమైన ఇక్కడ వేర్లు పత్రాలు అనేవి టెరిడోఫైటాలో ఉంటాయి. బ్రయోఫైటాలో ఏంటంటే నిజమైన వేర్లు పత్రాలు అనేవి ఉండవు. తర్వాత థాలోఫైటాలో ఏంటంటే వేర్లు, కాండం, పత్రం విభేదనం చెందని దేహ భాగం గల మొక్కలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 34. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఏది? ఆప్షన్ ఏ మొక్కలు ఏకకణ బహుకణ జీవులు. కేంద్రక పూర్వక జీవులలో కేంద్రకం ఉండదు, మిగతా వాటిలో ఉంటుంది. కణాన్ని ఆవరించి కణత్వచం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ బి హరిత రేణువులు కలిగి ఉండడం వలన చాలా వరకు ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోగలుగుతాయి. ఇవి సూర్యకాంతి, నీరు, కార్బన్ డైఆక్సైడ్లను ఉపయోగించి కిరణజన్య సంయోగక్రియ అనే కాంతి రసాయన చర్య ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. చూడండి ఆప్షన్ సి. మొక్కను వర్గీకరించే విధానంలో మొట్టమొదటిగా మొక్క శరీరం గుర్తించడానికి వీలు కలిగిన భాగాలకు విభేదనం చెంది ఉన్నదా లేదా అనే దానిని పరిగణిస్తారు. నెక్స్ట్ ఆప్షన్ డి. ఇది ఏంటంటే మొదటి దశ. రెండవ దశలో ఏంటంటే శరీరంలో నీరు, లవణాలు మొదలైన వాటిని రవాణా చేయడానికి అవసరమైన కణజాలాలు ఉన్నాయో లేదో చూస్తారు. ఇక్కడ మూడవ దశలో వాటికి విత్తనాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందో లేదో పరిశీలిస్తారు. ఒకవేళ ఉంటే అవి పళ్ళ లోపల దాగి ఉన్నాయో బయటకు కనిపిస్తున్నాయో అనేది చూస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ ఈ పైవన్నీ. చూడండి, మొక్కలకు ఏంటంటే ఏకకణ బహుకణ జీవులు కేంద్రక పూర్వక జీవులలో కేంద్రకం అనేది ఉండదు, మిగతా వాటిలో ఉంటుంది. కణాన్ని ఆవరించి కణత్వచం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ బి హరిత రేణువులు కలిగి ఉండడం వలన చాలా వరకు ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోగలుగుతాయి. ఇవి సూర్యకాంతి, నీరు, కార్బన్ డైఆక్సైడ్లను ఉపయోగించి కిరణజన్య సంయోగక్రియ అనే కాంతి రసాయన చర్య ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ ఆప్షన్ సి. ఇవి మొదటి దశకు సంబంధించింది. మొక్కను వర్గీకరించే విధానంలో మొదటి దశ మొక్క శరీరం గుర్తించడానికి వీలు కలిగిన భాగాలకు విభేదనం చెంది ఉన్నదా లేదా అనే దానిని పరిగణిస్తారు. రెండవ దశలో ఏంటంటే శరీరంలో నీరు, లవణాలు మొదలైన వాటిని రవాణా చేయడానికి అవసరమైన కణజాలాలు
ఉన్నాయో లేదో చూస్తారు. మూడో దశలో ఏంటంటే విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో లేదో పరిశీలిస్తారు. ఒకవేళ ఉంటే అవి పళ్ళ లోపలన లేదా ఏంటంటే బయటకు కనిపిస్తున్నాయా అనేది చూస్తారు. ఓకే, ఆప్షన్ ఈ అనేది మనకు పైవన్నీ సరైనవే. నెక్స్ట్, ప్రోటిస్టా లక్షణాలలో సరైనది ఏది? ప్రోటిస్టా లక్షణాలలో సరైనది ఏది? ఆప్షన్ ఏ చాలా వరకు ఏకకణ జీవులు, కొన్ని మాత్రమే బహుకణ జీవులు, కణం లోపల కొన్ని కణంగాలు కనిపిస్తాయి. ఆప్షన్ బి ఇతర జీవులను భక్షించడం ద్వారా పోషకాలను శక్తిని పొందుతాయి. త్వచంలో కూడిన నిజ కేంద్రం ఉంటుంది. ఆప్షన్ సి కొన్ని సూర్యకాంతిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతాయి. చుట్టూ ఉన్న నీటి నుండి కూడా పోషకాలను గ్రహిస్తాయి. ఆప్షన్ డి చాలా వరకు ద్విధ విచ్ఛితి ద్వారా ఇవి ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. కొన్ని బహుళ విచ్ఛితి సంయోగం ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. చాలా వరకు ఏంటంటే ద్విధ విచ్ఛితి ద్వారా ఏంటంటే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. కొన్ని బహుళ విచ్ఛితి సంయుగ్మం ద్వారా కూడా ప్రత్యుత్పత్తి అనేది జరుపుకుంటాయి. ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రోటిస్టా లక్షణాల్లో సరైనది ఏంటంటే అన్నీ సరైనవే. చాలా వరకు ఏకకణ జీవులు, కొన్ని మాత్రమే ఇవి దీంట్లో బహుకణ జీవులు ఉంటాయి. కణం లోపల కొన్ని కణంగాలనేవి కనిపిస్తాయి. ఇతర జీవులను భక్షించడం ద్వారా పోషకాలను శక్తిని పొందుతాయి. త్వచంలో కూడిన నిజ కేంద్రం ఉంటుంది. కొన్ని సూర్యకాంతిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతాయి. చుట్టూ ఉన్న నీటి నుండి కూడా పోషకాలను అనేవి ప్రోటిస్టా అనేవి గ్రహిస్తాయి. చాలా వరకు ఇవి ద్విధ విచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. కొన్ని మాత్రమే ఏంటంటే బహుళ విచ్ఛితి సంయుగ్మం ద్వారా కూడా ఇవి ప్రత్యుత్పత్తి అనేది జరుపుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 36 శిలీంధ్రాల లక్షణాలలో సరైనది ఏది? ఆప్షన్ ఏ వీటిలో కొన్ని ఏకకణ జీవులు, చాలా వరకు బహుకణ జీవులు వీటికి ఉన్న వేళ్ల వంటి నిర్మాణాల సాయంతో, అంటే ఇవి నిజమైన వేళ్ళు కావు, నివసించే ప్రదేశం నుండి ఆహారాన్ని స్వీకరిస్తాయి. వీటిలో కొన్ని ఏకకణ జీవులు, చాలా వరకు బహుకణ జీవులు వీటికి ఉన్న వేళ్ల వంటి నిర్మాణాల సాయంతో నివసించే ప్రదేశం నుండి ఆహారాన్ని స్వీకరిస్తాయి. ఆప్షన్ బి చాలా వాటిలో తల భాగంలో బొడిపే వంటి నిర్మాణం ఉంటుంది. కొన్నింటిలో గొడుగు వంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. వర్షాకాలంలో నీళ్ళపైన కానీ చెట్ల కాండపైన కానీ ఇవి మొలుస్తాయి. ఇవి రేణువుల వంటి సిద్ధ బీజాల సాయంతో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. వీటి ద్వారా రేణువుల వంటి సిద్ధ బీజాల సాయంతో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ అవుతుంది. శిలీంధ్రాల యొక్క లక్షణంలో సరైనది ఏది? ఆప్షన్ డి అనేది మనకు సరైనది. వీటిలో ఏంటంటే కొన్ని ఏకకణ జీవులు, చాలా వరకు బహుకణ జీవులు వీటికి ఉన్న వేళ్ల వంటి నిర్మాణ సాయంతో నివసించే ప్రదేశం నుండి ఇవి ఆహారాన్ని స్వీకరిస్తాయి. ఇక్కడ నుండి నివసించే ప్రదేశం నుండి అంటే వీటికి ఉన్న వేర్ల వంటి నిర్మాణాల సాయంతో, అంటే ఇవి నిజమైన వేర్లు అనేవి కావట. ఆప్షన్ బి చాలా వాటిలో తల భాగంలో బొడిపే వంటి నిర్మాణం ఉంటుంది. కొన్నిట్లో గొడుగు వంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. వర్షాకాలంలో నీళ్ళపైన కానీ చెట్ల కాండపైన కానీ ఇవి మొలుస్తాయట. ఇవి రేణువుల వంటి సిద్ధ బీజాల సాయంతో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఆప్షన్ డి అనేది సరైనవి. ఓకే, 37 జతపరచండి. పుష్పించే మొక్కలు వివృత బీజాలు. ఆప్షన్ డి ఆవృత బీజాలు కిందంటే సరైన జతను గుర్తించండి. పుష్పించని మొక్కలకు సరైన జత ఏంటంటే రెండోది. పుష్పాలు కానీ విత్తనాలు కానీ ఉండవు. సిద్ధ బీజాశాలు అనే ప్రత్యుత్పత్తి భాగాలను కలిగి ఉంటాయి. ఏవి అంటే పుష్పించని మొక్కలు. నెక్స్ట్, పుష్పించే మొక్కలు ఏంటంటే పుష్పాలను కలిగి ఉంటాయి. పుష్పాల నుండి విత్తనాలు ఉత్పత్తి అవుతాయి. వీటికి ఆప్షన్ ఏ అనేది సరైన జత. ఆప్షన్ సి వివృత బీజాలు ఏంటంటే
విత్తనాలు బయటకు కనిపిస్తాయి. వివృత బీజాలకు విత్తనాలు బయటకు కనిపిస్తాయి. అవృత బీజాలు ఏంటంటే విత్తనాలు ఫలాల లోపల అమరి ఉంటుంది. వీటికి సరైన జత ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 38. మొక్కలను ఏ విధానాన్ని బట్టి వర్గీకరిస్తారు? ఆహారం సేకరించే విధానం, ప్రత్యుత్పత్తి అవయవాలు, ప్రత్యుత్పత్తి జరుపుకునే విధానం. ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి పైవన్నీ. మొక్కలను ఏ విధానాన్ని బట్టి వర్గీకరిస్తారంటే అవి ఆహారాన్ని సేకరించే విధానం బట్టి. అంటే కొన్ని మొక్కలు కొన్ని విధాలుగా ఆహారాన్ని సేకరిస్తాయి, కొన్ని మొక్కల్లో ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా వేరువేరు విధంగా ఉంటుంది. ఏంటంటే ప్రత్యుత్పత్తి జరుపుకునే విధానం కూడా వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మొక్కలకు ఏంటంటే వర్గీకరణ చేయడం సులభం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్తో మనకు ఈ వీడియో అనేది కంప్లీట్ అయింది. ఈ వీడియో చివరి వరకు చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు. చూడండి ఫ్రెండ్స్, దయచేసి మా వీడియోను మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తవారు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో అంటే మంచి క్వశ్చన్తో మేము ముందుకు మేము రాగలుగుతాము. మీ ప్రోత్సాహం అనేది మాకు తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి కంపల్సరీ మాకు ప్రోత్సహించగలరని మేము నమ్ముతున్నాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.